హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు సుఖేష్ ఈరోజు మనైతే కొన్ని ఓటీటీ అప్డేట్స్ అయితే వచ్చాను అనమాట. అదేంటంటే కొన్ని కాదు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఒకప్పుడు చాలా రోజులు అయిపోయింది మనం వీడియో తీసి. అండ్ అందుకు నేను ఇప్పుడు ఎక్కువగా తీద్దాం, ఇప్పుడు వీడియోస్ ఎక్కువ తీద్దాం, మళ్ళీ ఫామ్లోకి వద్దామని అనిపిస్తుంది. 600కి వెళ్ళట్లేదు. ఈ మధ్య జూలైలో 500 వచ్చింది, ఇప్పుడు వచ్చి 600కి వెళ్ళలేదు. అంటే చూడండి ఎంత తక్కువ చేస్తున్నాను వీడియోస్. అందుకు నేను ఇంకా ఎక్కువ వీడియోస్ చేద్దాం అని అనుకుంటున్నా. ఓకేనా. ఫస్ట్ మూవీ అప్డేట్స్ వచ్చేసి ఈ మార్కో మూవీ ఓటీటీ రిలీజ్. మనకి మూవీ వచ్చేసి డిజిటల్ రైట్స్ వచ్చేసి సోనీ లివ్ అయితే తీసుకుంది మూవీని. మనకి Feb 14కి రిలీజ్ చేస్తున్నారు. ఎందుకంటే వ్యాలంటైన్స్ డే స్పెషల్ కింద. ఇది ఎందుకురా వ్యాలంటైన్స్ డే స్పెషల్ కింద? ఎందుకంటే వ్యాలంటైన్స్ డే రోజున ఏదైనా మంచి మూవీ దింపాలి, కానీ ఇది యాక్షన్ థ్రిల్లర్ మూవీ. అండ్ పర్లేదు, మీలో కొంతమందికి ఇష్టం ఈ మూవీ, మీ అందరికీనా? ఎందుకంటే నేను ఇంకా చూడలేదు ఈ మూవీ. బాగుందా లేదు చెప్పండి, ఎందుకంటే ఏ సర్టిఫైడ్ కదా, అందుకు ఆలోచిస్తున్నా మూవీ చూడడానికి. మీకు ఎలా కనిపించింది చూసిన తర్వాత మూవీ? థియేటర్స్లో చూసారా లేదంటే ఎక్కడ చూసారా కింద కామెంట్ చేసుకోండి, ఓకేనా? అండ్ అంతే, మరి మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ దీన్ని అయితే Feb 14కి అయితే పక్కా ఇంక రిలీజ్ చేసేస్తున్నారు. అనౌన్స్మెంట్ కూడా అయిపోయింది కదా. యూఐ మూవీ ఒకటి రిలీజ్ అయ్యాడు. మనకు మూవీ వచ్చేసి డిజిటల్ రైట్స్ వచ్చేసి ZEE5 తీసుకున్నారు. మనకి మూవీని Feb 22కి అయితే రిలీజ్ చేస్తున్నారు. మీకు ఎంతమందికి ఈ మూవీ చూడాలని ఆసక్తికరంగా ఉందో కింద కామెంట్ చేసుకోండి. అండ్ బ్యాక్గ్రౌండ్ ఏదైనా నాయిస్ వస్తే మాత్రం ప్లీజ్ క్షమించండి గైస్, ఇంకా అంతే, ఓకేనా. మూవీని అస్సలు చూడద్దు గైస్, నేను చెప్తున్నాగా. ఎందుకంటే మూవీని చూసినా వేస్టే, మీరు థియేటర్కి వెళ్ళి చూసినా మీ డబ్బులు వేస్ట్, మీరు మూవీ సెల్లో చూసినా మీ నెట్ వేస్ట్. బ్రో నాకు వైఫై ఉంది బ్రో అంటే అది కూడా నెట్ లాగే కదా బ్రో. ఎందుకంటే మూవీ మనం రీఛార్జ్ చేయించుకున్నాం అనుకో వైఫైకి 500 GB ఎంత అడుగుతారు, అందులో తక్కువ అయినట్టేగా, అంతే కదా. సో నేను అలాగ ఆర్డర్ చేస్తున్నా. అండ్ చూడొద్దు చెప్తున్నాను కదా. ఉపేంద్ర ఫ్యాన్స్ ఉంటే ఉపేంద్ర గారి ఫ్యాన్స్ ఏదో ఒకసారి 2 సార్లు చూస్తారు అంతే. మరి ఇంకా మన మదగజరాజా మూవీ ఒకటి మనకి మూవీ వచ్చేసి డిసైడ్ వచ్చేసి ఆహా అయితే తీసుకున్నారు. 28th ఫిబ్రవరిన రిలీజ్ చేస్తున్నారు ఈ మూవీని. ఎవరైనా చూడాలనుకుంటే చూడండి, నేనైతే చూడండి ఈ మూవీ. పక్కా రొటీన్ మూవీస్ని చూసి 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 బోర్ కొట్టేసింది నాకు, చెప్తున్నాను కదా. అలాగ ఉంది నాకు ఇప్పుడు. ఎందుకంటే అస్తమాన రొటీన్ మూవీసేనా. ఏదైనా కామెడీ మూవీ కానీ ఏదైనా ఫ్యామిలీ ఎంటర్టైనర్ కానీ దింపితే బాగుంటుంది. ఇది కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్, కానీ రొటీన్ డైలాగ్స్, రొటీన్ కామెడీ ఇలాంటివి ఎందుకు ఇంకా, అందుకు చెప్తున్నా వద్దు ఇంకా ఇలాంటి మూవీస్ ఆపేయండి. అండ్ ఒకవేళ తీసినా అక్కడి నుంచి అక్కడ డస్ట్బిన్లో పడేయండి, అంటే డిలీట్ చేసి పడేయండి అని అర్థం. నా నా అలాంటి నా నా డైలాగ్ అలాంటిది ఏదోట్లేండి. మనకి మూవీని అయితే 28th ఫిబ్రవరిన ఆహాలకైతే తీసుకొస్తున్నారు. ఎందుకో రిలీజ్ అయింది కదా అనేసి. తమిళ సైడ్ ఇది పెద్ద హిట్, చెప్తున్నాగా. చిన్న అప్డేట్స్ గైస్, ఎందుకంటే ఇది ఒక ఛానల్ సిరి వ్లాగ్స్ అని. ఈ వీడియోస్ అన్నీ చాలా బాగుంటాయి చూడండి. మొన్నే స్టార్ట్ చేశారు వీడియోస్ చేయడం. అండ్ లాస్ట్ ఇయరే చేద్దాం అనుకున్నారంట, కానీ అవ్వలేదు, ఇప్పుడు స్టార్ట్ చేశారు. అండ్ చాలా బాగున్నాయి అన్ని వీడియోస్ కూడా, చెప్తున్నాను కదా. అండ్ నేను చూశాను, దింపిన 6 or 5 వీడియోస్ అనుకుంటా, అన్నీ చూశాను నేను. అన్నీ బాగున్నాయి, చాలా బాగున్నాయి, చెప్తున్నాను కదా. అందరూ వెళ్ళి చూడండి. పెద్ద పెద్ద వాళ్ళవే చూస్తాం బ్రో అంటే కుదరదు, ఇలాంటి వాళ్ళవే చూడాలి. ఇలాంటి స్టేజ్ నుంచే అలా పెద్దోళ్ళ కింద అయ్యారు. నేను కూడా చెప్పుకుంటాను, నేను మర్చిపోయాను ఇలాంటివన్నీ నా. సో ఇవి కూడా వెళ్ళి చూడండి. ఈ వీడియోస్ కూడా చాలా బాగుంటాయి. నాలాగే VN యాప్లో ఎడిట్ చేస్తారు. నేను చేసేది ఎడిటింగ్ యాప్ చెప్పాను కదా అప్పుడెప్పుడు, VNలో చేస్తున్నాను ఈ మధ్య. సో దీన్ని కూడా VN చేస్తారు. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, కామెంట్ బాక్స్లో కూడా ఓపెన్ చేసి చూడండి. పెట్టడానికి ట్రై చేస్తా. సంక్రాంతికి వస్తున్న మూవీ ఓటీటీ రిలీజ్ డేట్. మన మూవీ వచ్చేసి డిజిటల్ రైట్స్ వచ్చేసి ZEE5 అయితే తీసుకున్నారు. మూవీని February 21st అయితే రిలీజ్ చేస్తున్నారు. మూవీతో పక్కా చూడండి. డేట్స్లో ఎవరైతే మిస్ అయ్యారో అందరూ వచ్చి ఈ మూవీని డిజిటల్ రైట్స్ తీసుకున్నారు కదా ZEE5 దాంట్లో చూడండి. అందరికీ నచ్చుతుంది మూవీ. నేను చూస్తాను మళ్ళీనా. February 21st అయితే రిలీజ్ చేస్తున్నారు. అందరూ వెళ్ళి చూడండి గైస్, చాలా బాగుంటుంది. ఫ్యామిలీ మెంబర్స్ ఇలాంటి మూవీస్ చూడండి, మంచిగా ఎంజాయ్ చేస్తారు మూవీని, ఓకేనా. డాకు మహారాజ్ మూవీ ఓటీటీ రిలీజ్ అయ్యింది. మన మూవీ వచ్చేసి డిజిటల్ రైట్స్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ తీసుకుంది. మొన్న February 9th అన్నారు, ఇంకా కన్ఫర్మ్ అయిపోయిందిరా బాబు అని అనుకున్నాను. ట్విస్ట్ ఏంటంటే February 9th పోయింది, కానీ వెళ్ళి ఈరోజు నెట్ఫ్లిక్స్లో కొట్టాను డాకు మహారాజ్ అని. కొడితే అక్కడ హిందీ వర్షన్ చూపిస్తుందంటే వచ్చిందని కాదు, హిందీ వర్షన్ లేదు అని చూపిస్తుంది మా దగ్గర. అంటే వస్తుంది, ఇంకా దగ్గరలో ఉంది. బట్ February 21st కానీ 18 కానీ ఈ టైంలో వస్తుంది, ఓకేనా. టైం నేను కరెక్ట్గా చెప్పలేను, అందుకే. ముఫాసా మూవీ ఓటీటీ ఇచ్చాడు. మనకు మూవీ వచ్చేసి
డిజిటల్ రైట్స్ వచ్చేసి డిజ్నీ ప్లస్ హాట్స్టార్ తీసుకుంది. ఇది 18th ఫిబ్రవరిన రిలీజ్ చేసేస్తున్నారు ఇంకో మూవీని. మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వెళ్ళి మూవీని చూడండి, చాలా బాగుంటుంది గైస్, చెప్తున్నాను కదా. అండ్ పిల్లలు మీరందరూ వెళ్ళి చూడండి ఈ మూవీని, చెప్తున్నాను కదా. ఓకేనా, ఇవన్నమాట ఈ ఓటీటీ అప్డేట్స్. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన కలుసుకుని వాళ్ళు పెట్టుకోండి. ఓకేనా, బాయ్ బాయ్ గైస్, ఇంకో పెడుతూ ముందుకు వస్తా.